8 పథకాల అధ్యక్ష నేను పైన చెప్పినట్టు 8 పథకాలకే 52,700 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. 8 పథకాలకే. అంటే ఎవరైనా కూడా టచ్ చేయాలంటే కూడా టచ్ చేయలేని సబ్జెక్ట్స్. టచ్ చేయాలి అంటే కూడా ఎవడన్నా దీన్ని రద్దు చేయాలి అని ఎవడన్నా టచ్ చేయాలనుకుంటే కూడా కూడా చేయలేని సబ్జెక్ట్. ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఎవరైనా. అటువంటిది 52,700 కోట్లు. మళ్ళీ ఈ 52,700 కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ 6 హామీలు ఇవి కూడా యాడ్ చేస్తే ఈ స్లైడ్ 14 చూపించాం 14 ఈ 6 కూడా యాడ్ చేస్తే ఏమన్నాడు, మహాశక్తి అంట. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 అంటే ఏడాదికి 18 ఏళ్ళు నిండిన ఎంతమంది ఉన్నారని అంటే మన ఓటర్స్ జాబితా చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. మన ఓటర్ల లిస్టు చూస్తే ఎంతమంది మహిళలు ఉన్నారు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా మొత్తం ఓటర్స్ లిస్టులో ఉంది. వాటికి మనము 2,10 లక్షలు ఉంటే మనం వాటికి 2 కోట్లు చూపిస్తున్నాం, కొంచెం వాటికి తగ్గించినాం. అట్లా వేసుకున్నా కానీ 36,000 కోట్లు ఈ మహాశక్తికి. తల్లి తర్వాత ఈ తల్లికి వందనం, అది ఏంది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అంట. ఏం నోటికి ఎంత వస్తే అంత చెప్పేసేయడమే కాబట్టి ఏం పోయేదేముంది అని చెప్పి ఇచ్చేదే సచ్చేదే మన అనే లెవెల్లోకి మనుషులు చెప్పేయడం మొదలు పెడతా ఉన్నారు. తల్లికి బంధనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు మనం మంచి జరిగిస్తూ 44 లక్షల మంది తల్లులకు మనం ఇస్తూ ఉంటే ఆయన 83 లక్షల మంది పిల్లలకు లెక్కేసుకొని దానికి 12,450 కోట్లు. తర్వాత యువగలం, ఈయనే ఇంతకుముందు 2014లో ఇంటింటికి ఉద్యోగం ఇకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పినోడు అది చేయకపోగా ఆ 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట, ఇది ఇచ్చిన మాటే. అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బు కూడా తను చెప్పిన మాటే, ఆ మహాశక్తి లాంటిది. అది లేదు, ఈ యువగలము లేదు. 2014లో చెప్పింది లేదు, చేసింది లేదు. దీనికేమో మళ్ళీ 20 లక్షల మంది పిల్లలకు నెలకు 3,000 రూపాయలు చొప్పున వేసుకుంటే 7,200 కోట్లు. తర్వాత దీపం పథకం 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇలాంటి పథకమే పెట్టినాడు, గ్యాస్ సిలిండర్ల పథకం. అది చేసింది లేదు. అది చేయకపోగా ఇప్పుడు కొత్తగా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమని చెప్పి మళ్ళీ పెట్టాడు, దానికి 4,600 కోట్లు. తర్వాత అన్నదాత అని మన రైతన్నలకు మనం 13,500 రైతన్నలకు ఇస్తా ఉన్నాం. మనం చెప్పింది రైతన్నలకు 12,000 ఇస్తామని, కానీ మనం రైతన్నలకు చెప్పిన దానికన్నా మిన్నగా 13,500 మనం ఇస్తా ఉన్నాం. ఆయన రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొత్తం 5 ఏళ్ళకు కలిపి 87,612 కోట్ల రూపాయలు ఎగరగొట్టి ఆ 5 సంవత్సరాలు కలిపి ఆయన 15,000 కోట్లు ఇస్తే మనం ఇప్పటికే ఈ ఒక్క పథకానికే దాదాపుగా 30,000 కోట్ల పైచిలుకు 33,000 కోట్లు మనము ఈ రైతు భరోసా కింద మనం ఇప్పటికే ఇచ్చేసాం రైతులకు. అలాంటి పథకానికి కూడా మళ్ళా అప్పుడు 13,500 ఇవ్వడానికే రైతులకు మనసు రాలే. ఇప్పుడు దానికి పోయేదేముందిలే అని చెప్పి 20,000 అంటున్నాడు. దానికి ఇంకొక 10,000 కోట్లు, 11,000 కోట్లు, అంతా కలిపితే 73,000 కోట్లు. ఈ 73,000 కోట్లకు నేను ఇంతకుముందు చెప్పినా కదా, టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి, పెన్షన్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, పేదలకు అందే బియ్యం కానీ, పీడిఎస్ బియ్యం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, సంపూర్ణ పోషణం కానీ, గోరుముద్ద కానీ, ఈ 8 పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవడు చేయలేని సబ్జెక్ట్ అని చెప్పినా కదా, ఆ 52,700